volume అని Yes. you cannot attach running container volume అండి. ఎక్స్‌ప్లోర్ చేశారైతే. ఆ! చేశాను. చాట్ జీపీటీలోకెళ్ళి క్వెషన్ టైప్ చేసి ట్రై చేశాను. ఓకే. రన్నింగ్ అదేమని కంటైనర్‌కి ఇచ్చిందంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ కుబర్నెట్స్ యూ కెన్ డైనమికల్లీ అటాచ్ ద వాల్యూమ్ సర్టెన్ స్టోరేజ్ క్లాసెస్ అని ఇచ్చింది. హ్మ్. యూజింగ్ డాకర్ విత్ కంటైనర్డ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఇచ్చింది. రీస్టార్ట్ ఈస్ రిక్వైర్డ్ అన్నది. అంటే హ్మ్. అంటే డాకర్ కంటైనర్‌ని మనం స్టాప్ యూ చేసినప్పుడు కెనాట్ యాడ్ డైనమికల్లీ యాడ్ వాల్యూమ్ టు రన్నింగ్ కంటైనర్ యూజింగ్ స్టాండర్డ్ డాకర్ సిఎల్ఐ అని ఉందండి. అదేంటండి అది? డాకర్ సిఎల్ఐ అంటే ఇదే ఏదైతే మనం ఇస్తున్నామో అంటే మనం సిఎల్ఐ ద్వారా కమాండ్ చేస్తాం కదా! అదే సిఎల్ఐ కమాండ్ హ్మ్. అని చెప్పి. హ్మ్. ఓకే. ఓకే. అది రన్ చేయలేము అని పెట్టున్నారు. ఫస్ట్ యూ రన్నింగ్ హావ్ టు స్టాప్ ద ఆహ్, రన్నింగ్ కంటైనర్. దెన్ వి కెన్ క్రియేట్ ఎ వాల్యూమ్ అండ్ ఆఫ్టర్ థట్ వి కెన్ అటాచ్ ద వాల్యూమ్. హ్మ్. అదే క్వెషన్. అంతేనా? అదే ఆన్సర్. అంటే అలాగే చెయ్యాలి అంటున్నా నేను. అంతేనండి. ఇంక నేను చెప్పేదేం లేదు. హ్మ్. ఇంకోటేంటంటే మీరు ఆ! స్టాప్ అయిన కంటైనర్‌కి అటాచ్ చేయొచ్చా లేదా హ్మ్. అనేది తెలుసుకుంటారు. స్ స్టాప్ అయిన కంటైనర్‌కా? ఓకే. హ్మ్. అలాగే. ఇప్పుడు రన్నింగ్ కంటైనర్‌కి అటాచ్ చేయలేమని తెలుసుకున్నారు. అది కరెక్టే. మనం హ్మ్. రన్నింగ్ కంటైనర్ అటాచ్ చేయలేము. స్టాప్ అయిన కంటైనర్‌కి మనం అటాచ్ చేయగలమా లేదా ఒకసారి రేపు ఎక్స్‌ప్లోర్ చేసుకొని రండి. ఓకే. ఓకే అండి. ఓకే. అలాగే. ఇంకోటేంటంటే ఒక కంటైనర్ ఉంది. ఆ! ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్‌కి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేయగలమా? ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయగలమా? ఓకే. ఓకే. ఇవి 2 తెలుసుకోండి. ఓకే. రైట్. ఉండండి ఒక్క నిమిషం రాసుకున్నాను. ఇఫ్ వి హావ్ వన్ కంటైనర్ అండ్ కెన్ వి అటాచా అండి? కమ్యూనికేట్ చేయలేమా? ఎలా? ఇఫ్ వన్ కమ్యూనికేషన్. కంటైనర్ టు అనదర్ కంటైనర్ కమ్యూనికేట్ చేయగలమా? ఎలా కమ్యూనికేట్ చేయగలం? ఓకే. ఇలాగా ఏదో ఒకటి క్వెషన్‌లు ఇస్తూ ఉండండి. అర్థమవుతది. ఓకే. హ్మ్. ఫైన్ దెన్. హ్మ్. అరుణ గారు వాట్ అబౌట్ దిస్ గంగాధర్ అండి. గంగాధర్ ఈస్ నాట్ అట్ ఆల్ జాయినింగ్. don't know, sir. ఏమన్నారండి మీరు? నాకు వినపడలేదు. తను జాయిన్ అయితా అన్నారు. బట్ తను కూడా ఫంక్షన్‌లోనే ఉన్నారు. ఈరోజు జాయిన్ అయితా అనే చెప్పింది సార్. అవునా? సో నిన్న డాకర్ నెట్వర్క్ గురించి మాట్లాడానండి. ఆ! ఓకే. నేను వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి. మీరు చూస్తూ ఉండండి. ఓకే సార్. వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. ఓకే. ఒక్క నిమిషం. త్రీ సిక్స్ నైన్ 573. సో నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండి? 3 ఆహ్, 4 టైప్స్ అండి. ఓకే. వాట్ ఆర్ దోస్? బ్రిడ్జ్ నెట్వర్క్, ఓవర్లే నెట్వర్క్, హోస్ట్ అండ్ నేమ్.
నేమ్డ్ వాళ్ళు నేమ్డా హ్మ్. నేను ఆర్ యూ నేమ్డ్ షూర్? అనే రాసుకున్నాను అండి. నేమ్డ్ కాదు. నేమ్ నెట్వర్క్స్ ఉంటాయా? ఓకే. నేమ్డ్ నెట్వర్క్ ఓకే అయితే. నేమ్డ్ నెట్వర్క్ ఉంటాయా? లేదండి. ఉండదు. దేర్ ఈస్ నో నెట్వర్క్. దేర్ ఈస్ నో ఐపీ అడ్రెస్ యాస్ వెల్. జస్ట్ దాన్ని నన్ నెట్వర్క్ అంటారు. నన్ను. ఓకే. సారీ అండి. నేను రాసుకోవడం తప్పు రాసుకున్నా అయితే. సో బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, నన్ నెట్వర్క్, ఓవర్లే నెట్వర్క్ అని 4 నెట్వర్క్స్ ఉంటాయి. అరుణ గారు మీరు గంగాధర్ని మీరు కొద్దిగా ఫాలో అప్ చేస్తే మీకు గంగాధర్కి ఏంటంటే ఈ ఏదైతే బ్యాకప్ క్లాస్ ఉన్నాయో అవన్నీ ఒకసారి కంప్లీట్ చేద్దాము. సో ఇంకోటి ఏంటంటే మనం ఇంకా డాకర్లోనే ఉన్నాము. గిట్ స్టార్ట్ చేసాము. గిట్ మ్యావెన్ డాకర్లోకి వచ్చాము. మీకు మిస్ అయిన కాన్సెప్ట్స్ ఏంటంటే లైనెక్స్ కాన్సెప్ట్స్, గిట్లో కొన్ని కాన్సెప్ట్స్ అంతే. రిమైనింగ్ అన్ని మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ వచ్చాను. గంగాధర్ వచ్చి ఇంకోసారి రిపీట్ చేశానండి. మీకు ఇంకోసారి రిపీట్ అయినట్టు ఓకేనా? ఓకే సార్. అదనమాట. ఫైన్. నిన్న క్లాస్ ఏం మిస్ అవ్వలేదు. నిన్న జస్ట్ వాల్యూమ్స్ నెట్వర్క్స్ చూసామంటే దానికి వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. వీడియో ఎక్కడ షేర్ చేస్తున్నా సార్? డ్రైవ్. మీకు పంపుతానండి. షేర్ లింక్ పంపుతాను. కొంచెం డేట్ కూడా ఇట్లా మెన్షన్ చేయండి. దాంట్లో ఒక వీడియోలో ఉంటుంది కదండి. యా డేట్ మెన్షన్ చేస్తాను. నో వరీ. సో డాకర్ ఫైల్ చెప్పాను కదండి మీకు. ఐ టోల్డ్ యూ అబౌట్ డాకర్ ఫైల్ రైట్? ఏంటంటే డౌట్గా అన్నారు. చెప్పాను లేదా మీకు? చెప్పాను కదా. ఫైల్ క్రియేట్ చేయడం చెప్పారండి. డాకర్ ఫైల్. ఓకే ఫైన్. ఏంటండి ఇది medium.com హ్యాకర్స్? ఇది డాకర్ ఫైల్ గురించి చెప్తానండి మీకు ఇప్పుడు. ఓకే. సో నెట్వర్కింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే. హోస్ట్ నెట్వర్క్ అంటే ఏంటండి? హోస్ట్ నెట్వర్క్ అంటే it will be an only one network. We can use it in a development environment. We cannot use it in a live environment. నన్ నెట్వర్క్? నన్ నెట్వర్క్ కూడా అంతే అండి. there is no network, there is no IP address as well, that one. గుడ్. గిట్ ఫెచ్ కి పుల్ కి డిఫరెన్స్ చెప్పండి. మర్చిపోయానండి. నిన్న మన అయితే గుర్తుపెట్టుకుంటారు కదండి. ఇప్పుడు అరుణ గారు చెప్తారు వినండి. ఓకే. నా దగ్గర నోట్స్ కూడా లేవు. ఏంటండి? నోట్స్ కూడా లేవు సార్. నోట్స్ కూడా లేదా? నోట్ ప్యాడ్ ఇలా నోట్ ప్యాడ్ చేసుకుని నోట్ మొబైల్. నేను యాక్చువల్ గా మొబైల్ నుంచి లాగిన్ అయ్యి ఉన్నా. ఓకే. పెళ్లిలో ఉన్నాను. ఐ సీ. మీరు చాలా బిజీ అన్నమాట.
బిజీ ఏం లేదు సార్. కంటిన్యూస్ గా పెళ్ళిళ్ళు ఉన్నాయి. అది కొంచెం పెళ్ళిళ్ళ సీజనా ఇప్పుడు? ఆ, మా సొంతం చిన్నమ్మ వాళ్ళ బాబుది పెళ్లి ఉంటే రావాల్సి వచ్చింది. సో పెళ్లి అయిపోయింది, రేపైతే రిసెప్షన్ అయిపోతుంది, ఫ్రీ అయిపోవచ్చు. ఏ మాసం అండి ఇది? ఏ మాసం అంటారు దీన్ని? ఏ మాసం ఉంటుంది? ఐ థింక్ ఇది స్టార్టింగ్ మాసమే అండి. ఉగాది మొన్నే కదా వచ్చింది. చైత్రము, వైశాఖము, మ్మ్. చైత్రము, వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి మనకి. మ్మ్. చైత్రమాసం, చైత్రము, వైశాఖము, జ్యేష్టము. చైత్ర మాసమే. ఓకే, చైత్ర మాసంలో మ్యారేజ్ చేసుకుంటాం. ఓకే fine. ఇప్పుడు ఏంటంటే అది ఒక చైత్ర మాసం అని కాదు, ఒక పర్టికులర్ టైంలోనే కదా ఉంటున్నాయి ముహూర్తాలు. కొన్ని ఉంటాయండి, మాఘమాసంలో పెళ్లి జరుగుతుంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి, శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయండి. అవునవును. సో ఫైన్ అండి. సో డాకర్ నెట్వర్క్స్ క్రియేట్ చేశాం కదా మనం. మ్మ్. డాకర్ నెట్వర్క్స్, సారీ స్పెల్లింగ్ రావు. డాకర్ నెట్వర్క్స్ what happened? ఇది డాకర్దేనా? డాకర్ హోస్టేనా ఇంతకి? మ్మ్. డాకర్ హోస్టేనా నేను రన్ చేసింది? ఏదో హోస్ట్ రన్ చేశాను. డాకర్ హోస్టే. వాట్ హ్యాపెన్? డాకర్ లేదని చూపిస్తుంది ఏంటండి? సో డాకర్ నెట్వర్క్ వెళ్ళేసి కదా కమాండ్. ఎస్ మ్మ్. ఫైన్. సో చూడండి, బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, ఇంగ్రెస్, మైనెట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? సో మ్మ్. మైనెట్ అనేది నిన్న బ్రిడ్జ్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసినాము. మ్మ్. సో నార్మల్గా బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే ఏంటండి? వాట్ ఇస్ ద బ్రిడ్జ్ నెట్వర్క్ యూజువలీ? బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే సింగిల్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండి. స్టాండ్ అలోన్ నెట్వర్క్లో ఉన్నప్పుడు బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్రిడ్జ్ నెట్వర్క్ ఉన్నప్పుడు మన కంటైనర్కి ఐసోలేషన్లో ఉంటుందా ఉండదా? కంటైనర్ కి ఐసోలేషనా? ఎస్. ఐసోలేషన్ అంటే సింగిల్ నెట్వర్కే కదండి. ఇట్స్ ఐసోలేటెడ్ నెట్వర్క్ ఓన్లీ అండి. ఎస్ కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఓవర్లే నెట్వర్క్కి వాట్ అబౌట్ ఓవర్లే ఓవర్ నెట్వర్క్? నెట్వర్క్ షుడ్ బి ఇట్స్ లైక్ ఏ క్లస్టర్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే దానికి ఐసోలేషన్ ఉంటుంది అంటారా? ఇట్ డజంట్ హ్యావ్ ఐసోలేషన్ నెట్వర్క్. అంటే ఐసోలేషన్ ఉంటుంది అంటారు? ఉండదండి, అది క్లస్టర్ అండి. నో 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 నో, హూ టోల్డ్ యూ దట్? అంటే క్లస్టర్ కదా. క్లస్టర్ కాబట్టే ఉంటది. క్లస్టర్ కాబట్టి ఉంటదా? ఓకే. క్లస్టర్ అయినా ఉంటది, అప్పుడు ఏదైనా. డిఫరెన్స్ ఏంటండి దానికి దీనికి? అప్పుడు ఇది సింగిల్ దానికి దీనికి స్టాండ్ అలోన్ లో బ్రిడ్జ్ వాడతారు, ఓవర్లేలో అంటే క్లస్టర్ లో ఓవర్లే వాడతారు అంతే నెట్వర్క్. ఓకే, అది అర్థమైంది. మీరు ఐసోలేషన్ అంటున్నారు కదా, దాన్ని అది అడుగుతున్నాను. అసలు మనం నెట్వర్క్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం మనం చెప్పండి, దానికి చెప్తే నేను చెప్తా వై వీఆర్ క్రియేటింగ్ నెట్వర్క్ ఏంటంటే. ఫస్ట్ సపోజ్ we need to run a container, we need a network. So we are కదా creating IP కదా address and for కదా accessing దాంట్లో those containers. మరి అలాంటప్పుడు మనం నెట్వర్క్ కి ఐసోలేట్ అయితేనే కదా Mm, mm, కంటైనర్ కి నెట్వర్క్ వస్తుంది. mm. లేదా అంటే హోస్ట్ నెట్వర్క్ వాడితే అది హోస్ట్ నెట్వర్క్ అయిపోతుంది. Okay. హోస్ట్ నెట్వర్క్ వాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, లోకల్లో ఇష్యూ వచ్చిందంటే కంటైనర్ కూడా ఇష్యూ వస్తుంది. Okay. కంటైనర్కి ఐసోలేట్ అయిపోవాలి. Okay. ఒక కంటైనర్కి నెట్వర్క్ ఐసోలేట్ అయిందంటే అందులోనే ఉంటుంది అది నెట్వర్క్ అంతా, అందులో ఉన్న నెట్వర్క్ తీసుకుంటుంది. Okay. విత్ ఇన్ ద నెట్వర్క్ ఇట్ Mm. విల్ ఇట్ విల్ హ్యావ్ కమ్యూనికేషన్ అనమాట. సరే అండి, నేను Okay. చెప్పిన క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు బ్రిడ్జ్ నెట్వర్క్ Mm. అండ్ దెన్ ఓవర్లే నెట్వర్క్ అంటే ఇది మనం క్రియేట్ చేసి చూపించలేము. హోస్ట్ Mm. నెట్వర్క్ అంటే హోస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు. బట్ యూ జస్ట్ రిమెంబర్ దట్ బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, నన్ నెట్వర్క్ అని చెప్పేసి కొన్ని కంటైనర్స్. నన్ నెట్వర్క్ అంటే నో నెట్వర్క్, ఓవర్లే అంటే క్లస్టర్. ఇన్ క్లస్టర్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఓవర్లే నెట్వర్క్ అండి. ఇది బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ సింగిల్ స్టాండ్ అలోన్ నెట్వర్క్. ఇట్ విల్ బి ఇట్స్ లైక్ ఏ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ వీ కెన్ యూస్ దట్ వన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు దానికి దీనికి డిఫరెన్స్ అయితే డిఫరెన్స్ అంటే జస్ట్ అదొకటే. అలా చెప్తే సరిపోతుందా? ఐసోలేటెడ్ గా అలా మెన్షన్ చేయాలా? ఐసోలేట్ అంటే ఏంటండి, మనకు నెట్వర్క్ క్రియేట్ చేసేది ఐసోలేటింగ్ కోసం.
ఓకే. అందుకనే ఇప్పుడు క్లస్టర్లో అయితే మనం ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ క్లస్టర్లో అయితే ఓవర్లే నెట్వర్క్ వాడతాం, స్టాండర్లోన్లో అయితే బ్రిడ్జ్ నెట్వర్క్ వాడతాం. బోత్ ఓకే. ఆర్ ఫర్ సేమ్, బోత్ ఆర్ ఫర్ వై వి క్రియేటింగ్ జస్ట్ ఫర్ ఐసోలేషన్ ఆఫ్ ది కంటైనర్. ఐసోలేటింగ్ ఓకే. నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ మనం ప్రొవైడ్ చేయడానికి వీఆర్ క్రియేటింగ్ ద నెట్వర్క్, రైట్? ఓకే. సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఓవర్లే నెట్వర్క్ అవుతుందంటే వర్క్ అవ్వదు, దానికి సెపరేట్ ఇది ఉంటుంది, ఓకే. కాన్ఫిగరేషన్ సెటప్ అలాగా. ఓకే. సో వాల్యూమ్లో నల్ నెట్వర్క్ చెప్పాను కదండి. ఆ! వాల్యూమ్ టైప్స్ చెప్పండి. వాల్యూమ్ టైప్స్ గుర్తులేదండి వాల్యూమ్ టైప్స్. నేమ్డ్ రాసుకున్నారా మీరు? వాల్యూమ్స్ రాయలేదండి. నేమ్డ్ వాల్యూమ్స్, అనానిమస్ వాల్యూమ్స్. By default, we are going to create the volume. It will be default anonymous volume అండి. అది ఇంకా గుర్తుంది. ఇంకా ఇంకా అంతే. బైండ్ వాల్యూమ్స్ అనేది చెప్పినట్టున్నారు కదా. బైండ్ చెప్పారండి. బైండ్ చేసుకోవడానికి. ఇంకా బైండ్ చేసుకోవచ్చు. చెప్పండి ఇది వాల్యూమ్ గురించి చెప్పండి. నెట్వర్క్ గురించి అంత ఇంకా మనం ఇవన్నీ క్రియేట్ చేయలేము. అది మళ్ళీ టీఎంపీఎఫ్ఎస్ బౌండ్ కూడా చెప్పారు. టీఎంపీఎఫ్ఎస్ టెంపరరీ ఫైల్ సిస్టమ్ అని, అంటే హ్మ్. జస్ట్ ఫర్ స్టోరింగ్ అనమాట అది. ఓకే. డాకర్ ఫైల్ అంటే ఎందుకు చూపిస్తున్నారండి, ఇది జస్ట్ హ్మ్. డాకర్ ఫైల్. హ్మ్. నేను బిల్డ్ చేసి చూపిస్తాను మీకు. హ్మ్. సో ఇక్కడ చూడండి, డాకర్ ఫైల్ ఏముంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. హ్మ్. ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్, ఒక ఇమేజ్ ఉంటుంది. రన్ అంటే ఏదైనా కమాండ్ రన్ చేయాలంటే రన్ అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. హ్మ్. కాపీ అంటే ప్యాకేజ్ JSON ఫైల్ కాపీ చేయడానికి యూస్ చేస్తాము. హ్మ్. ఏదైనా ఫైల్ కాపీ చేయాలంటే యూస్ చేస్తాము. ఓకేనా, మన దగ్గర ప్యాకేజ్.json ఫైల్ లేదు కాబట్టి అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఓకే, నేను ప్యాకేజ్.json క్రియేట్ చేశానండి. సో అలాగే ఇంకోటి, ఇవన్నీ కమాండ్స్ రన్. ఓకేనా, హ్మ్. సిఎండి అంటే సిఎండి అనేది కూడా ఒక కమాండ్. ఆ కమాండ్ ద్వారా మనం కమాండ్స్ రన్ చేయొచ్చు. బట్ రన్ అంటే ఏంటంటే ఇమేజ్లో రన్ అవుతాయి ఇవి. సిఎండి అంటే కంటైనర్లో రన్ అవుతుందండి. హ్మ్. ఓకేనా, రన్ అంటే ఇవన్నీ కూడా బిల్డ్ అవుతున్నప్పుడు రన్ అవుతుంది. సిఎండి అంటే కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత కంటైనర్లో స్టార్ట్ అవుతాయి ఇవి. హ్మ్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రన్ అండ్ సిఎండి అంటే అది డిఫరెన్స్. హ్మ్. ఓకేనండి. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకు డాకర్ ఫైలు లో ఇన్స్ట్రక్షన్స్ రన్ అంటే ఏంటంటే, రన్ ఈజ్ ద కమాండ్ వేర్ డాకర్ ఫైల్ బిల్డ్ అవుతున్నప్పుడే అవి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో రన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రన్ అవుతాయి. అదే ఓకే. సిఎండి అంటే కంటైనర్ స్టార్ట్ అయిన తర్వాత రన్ అవుతుంది. ఓకే. ఓకేనా, ఏది ఒకసారి చూపిండి ఆ కమాండ్. సో ఎనీ కమాండ్ సిఎండి అని ఉంటే ఏదైనా కమాండ్. ఓకే. ఓకే. రన్ అని అంటే వైల్ రన్నింగ్ తర్వాత బిల్డ్ ఇదవుతుంది. ఇది ఫెయిల్ అవుతుంది. టచ్ ప్యాకేజ్ స్టార్ట్ చేశాను. సోలో డాకర్ బిల్డ్. సో బిల్డ్ అయిపోయింది చూడండి, ఇమేజ్ 12 ఉంటే 12 బిల్డ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏంటి 12/12 ఏంటంటే ఇవి వచ్చేసి లేయర్స్ అనమాట. డాకర్ ఫైల్లో క్యాట్ డాకర్ ఫైల్ 1 అని చెప్పేసి ఇచ్చా కదా. ఇక్కడ 12 లైన్స్ ఉన్నాయి కదా. 12 లైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ లేయర్ అనమాట. లేయర్ వర్కింగ్ డైరెక్టర్ అంటే వర్కింగ్ డైరెక్టర్ క్రియేట్ అయిపోతుంది కంటైనర్లో. ఓకేనా, ఇవన్నీ కమాండ్స్ అనమాట. ఏదైనా కమాండ్ కానీ అది బిల్డ్ అవుతున్నప్పుడు బిల్డ్ అయ్యి కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత ఈ కమాండ్ రన్ అవుతుంటుంది. సో కాపీ అంటే ఏంటంటే ఫైల్స్ కాపీయింగ్ ఫ్రమ్ లోకల్ డైరెక్టరీ టు ది కంటైనర్. ఫ్రమ్ లోకల్ డైరెక్టరీ టు కంటైనర్ మనం కాపీ చేస్తున్నాం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి. ఓకేనా, అలాగా ఈ సిఎండి అనేది ఇంకొక కమాండ్ అనమాట. ఓకే,
అండ్ హ్మ్. ఇప్పుడు మల్టీ కంటైనర్ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ గురించి మనం మాట్లాడుకుందాము. యా సో దిస్ is a command that we have, this is a docker file that we have discussed. So and if you want to discuss about the multi-stage docker file, I'll show you how it would be. మల్టీ-స్టేజ్ డాకర్ ఫైల్ అడుగుతారండి. ఓకే. మల్టీ-స్టేజ్ డాకర్ ఫైల్ గురించి ఇంటర్వ్యూలో అడుగుతారండి. ఓకే. ఓకేనా? మల్టీ-స్టేజ్ డాకర్ ఫైల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. ఒక స్టేజ్ ఒక విధంగా ఉంటుంది. ఒక స్టేజ్ ఇలా డేటా అంతా ఉంటుంది. అంటే కాపీ ప్యాకేజ్ స్టార్ట్ చేశాను అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇంకో స్టేజ్ ఏంటంటే ఫ్రమ్ అనే ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఈ ఆ! ఇన్స్ట్రక్షన్తో బేస్ యాజ్ ఎ డిపెండెన్సీస్ అని చెప్తారనమాట. అంటే ఇది ఏదైతే డిపెండెన్సీ ఉంటాయో దాంట్లో నుంచి దీన్ని తీసుకుంటారు డిపెండెన్సీ. ఈ ఇది ఏదైతే రన్ అవుతుందో ఇది వచ్చేసి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో హ్మ్. ఇది కాపీ అయితేనే ఇది వర్క్ అయితేనే ఇది వర్క్ అవుతుంది అనమాట. అది డిపెండెన్సీస్ సంబంధించింది. హ్మ్. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత ఇవన్నీ కమాండ్స్ కదా, మీకు తెలుసు కదా. రన్ అంటే ఒక కమాండ్ రన్ అవుతుంది బిల్డ్ అయ్యేటప్పుడు అని చెప్పేసి చెప్పాను కదా. తర్వాత ఆ! కాపీ కమాండ్స్ ఇవన్నీ కూడాను కాపీ అవుతుంటాయి. బిల్డ్ అయ్యేటప్పుడు లోకల్లో నుంచి ఈ ఫైల్స్ అన్ని కాపీ అవుతుంటాయి. ఓకేనా? హ్మ్. సో ఈ కమాండ్స్ అని రన్ అయిన తర్వాత అరుణ గారు అర్థమవుతుందా? అయితుంది. చేస్తాను. ఫైన్ ఫైన్. సో తర్వాత ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ పెట్టేసి డిపెండెన్సీస్ యాజ్ ఎ టెస్ట్ అని పెట్టేసాం అనమాట. సో మనం ఇక్కడ నుంచి కూడా మనం ఇది తీసుకుంటాం డిపెండెన్సీ ఫైల్. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం, బేస్ యాజ్ ఎ రిలీజ్. సో ఇది ఈ డేటాని మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఏదైతే కాపీ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని ఈ డిపెండెన్సీస్ డిజిటల్ డిపెండెన్సీ అని చెప్పేసి ఈ ఫైల్స్ అన్ని కూడా మనం ఇక్కడ కాపీ చేసుకుంటాం అనమాట. సో అలాగా ఒక స్టేజ్ మీద ఇంకో స్టేజ్ మనం డిపెండెన్సీ తీసుకుంటాం. దీన్ని మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ అని అంటాం. ఎందుకు మనం ఇలా ఓకే. చేస్తున్నామంటే హ్మ్. కొన్ని ఫైల్స్ మనం మిస్ అవ్వం అనమాట. హ్మ్. ఏదైనా ఫైల్స్ మిస్ అవ్వం. సో ఇలా ఓకే. చేయడం వల్ల అంటే మనకు చాలా కూడా సెక్యూర్గా ఉంటుంది అప్లికేషన్. ఓకే. రైటా? ఫైన్ దెన్. ఓకే. సో ఇప్పుడు ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని అవ్వదులేండి. ప్యాకేజ్ రైట్ క్రియేట్ చేస్తున్నాను. రన్ ఇట్. ఓకే. హౌ టు బిల్డ్ ద డాకర్ ఫైల్ అంటే సో docker built -t file name. ఫైల్ నేమ్ ఇది డాట్ ఇచ్చాను కదా, ఏంటది? డాట్ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండి. ఎస్, కరెక్ట్. సో ఇది బిల్డ్ అయిపోయింది చూడండి. ఇది టోటల్ బిల్డ్ అయిపోయింది ఇమేజ్ మొత్తం. ఓకే. ఓకేనా? 11 లేయర్స్. సో ఇది ఇలా మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ ఉంటుంది. డాకర్ ఫైల్ అంటే ఇలా ఉంటుంది. ఇంకా ఓకే. చూపించాను కదండి మీకు. యాహ్! సో ఇక్కడ ఫ్రమ్ ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటంటే అరుణ గారు, వాట్ యూ అండర్స్టాండ్ అండి? ఓకే, అరుణ గారు పెళ్లిలో ఉన్నట్టున్నారు. హ్మ్. Fine. మీరు చెప్పండి, వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటి? వర్కింగ్ డైరెక్టరీ అంటే ప్రెజెంట్ మనం ఏ లొకేషన్‌లో ఉన్నామో ఆ లొకేషన్‌ని ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటామండి. ఏ లొకేషన్ నుంచైతే రన్ చేస్తున్నామో కమాండ్. రాంగ్. ఆ? రాంగ్. రాంగా? ఎస్. అంటే డాట్ అంటే మీరు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే కరెక్ట్ ఈ అన్నారు మరి. వర్కింగ్ డైరెక్టరీ అని చెప్తున్నా. ఈ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్తున్నా. దీని గురించి చెప్పండి. ఆ వర్కింగ్ డైరెక్టరీయా? ఓకే. నేను మామూలు లైనక్స్ వైస్ చెప్పానండి. ఆ వర్కింగ్ డైరెక్టరీ నాకు ఐడియా లేదు. ఆ వర్కింగ్ డైరెక్టరీ అయినా కానీ నేను ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని అడుగుతాను కదండి. సో ఓకే. ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి ఏంటంటే ఆ! కంటైనర్లో మనం ఒక పాత్ సెట్ చేస్తాం చూడండి. హ్మ్. వర్కింగ్ డైరెక్టరీ అని పాత్ చెప్పేసి పాత్ సెట్ చేస్తాం. సో హ్మ్. అది వర్కింగ్ డైరెక్టరీ అంటే. హ్మ్. ఓకేనా? ఓకే. అండ్ మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే పీడబ్ల్యూ అండి. అది మీకు తెలుసు కదా. ఆ! అదే నేను అలాగే చెప్పా. ఈ వర్కింగ్ డైరెక్టరీ నాకు తెలీదు. అది కాదు నేను అడిగింది ఇది. ఇది ఇది డాకర్ ఫైల్. పైథాన్ ఏంటండి ఇది? అది ఎందుకు మెన్షన్ చేసిందమ్మా డాకర్ ఫైల్‌లో? పైథాన్ ఇమేజ్ అంతే. పైథాన్ ఇమేజ్ ఇమేజా?
పైథాన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం ఆ, అంతే. పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాము, ఆ, ఒక కోడ్ను కాపీ చేస్తున్నాము, తర్వాత ఒక పోర్ట్ నెంబర్ ఎక్స్పోజ్ చేస్తున్నాము, ఆ. తర్వాత అప్లికేషన్ రన్ చేస్తున్నాం అంతే. అంతే. ఓకే. స్లాష్ యూఎస్ఆర్ లోకల్ అంటే అది వర్కింగ్ డైరెక్టరీ అండి? ఇది ఒక వర్కింగ్ డైరెక్టరీ సెట్ చేసిన. అది ఎక్కడ సెట్ చేస్తుంది చెప్పు, అది వర్కింగ్ అవర్ చెప్పండి మీకు. స్లాష్ యూఎస్ఆర్ లోకల్‌లో సెట్ చేస్తున్నామనమాట అక్కడ. ఆ పాత్ ఎక్కడ ఉంటుందండి? ఇది లైనక్స్‌లో ఒక లొకేషన్‌లా అండి? నో, అది కంటైనర్లో పాత్. అది కంటైనర్ పాతా? ఓకే. ఎస్. ఎందుకంటే అది అడుగుతారు అనమాట. ఒకవేళ మీరు రాసినా కానీ ఆ! రాయమంటారు, ఒక డాకర్ ఫైల్ రాయమంటారు, మీరు రాస్తారు. ఆ! అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం చేయాలి కదా. ఆ! ఓకే. రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఇంటర్వ్యూలో, ఆ! అప్పుడు మీరు చెప్పాలి. ఓకే. సో అదనమాట. ఓకే. ఫైన్ అండి. ఇప్పుడు ఒక డాకర్ ఫైల్ గురించి చెప్పాము, మల్టీ డాకర్ ఫైల్ గురించి చెప్పాను. హ్మ్. ఓకేనా, మీరు క్లియర్ కదా? మల్టీ డాకర్ ఫైల్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపెండెన్సీస్‌ని క్రియేట్ చేయడమా? అంటే డిపెండెన్సీ అంటే ఒక దాని మీద ఇంకోటి డిపెండ్ అయ్యి ఉండడం అనమాట. అంటే ఆ! ఇప్పుడు మనం వేరే అన్ని ఒకటే ఇచ్చినాం అనుకోండి, ఏదో ఒకవేళ అది మిస్ అయింది అనుకో, ఆ! ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్ అలా ఇచ్చినప్పటికి కూడాను, హ్మ్. ఒకవేళ మనం సెపరేట్ ఇమేజెస్ ఇస్తే మనకి ఇంకా బెటర్ అనమాట. హ్మ్. మనకు ఎన్ని ఇమేజెస్ క్రియేట్ అయితే 1 2 3 4 ఇక్కడ అన్ని ఇమేజెస్ ఇవ్వలేదు, ఒకటే ఇమేజ్ కే ఆ! డిపెండెన్సీస్ లాగా ఇచ్చారనమాట. సో అలా ఇస్తే ఏమైతుందంటే మనకు ఎన్ని ఇమేజెస్ కెన్ వి క్రియేట్ ఇన్ మల్టీ డాకర్ ఫైల్ అండి? సో ఎన్ నెంబర్ ఆఫ్ అండి. ఓకే. బట్ సైజ్ ఓకే. పెరుగుతూనే ఉంటుంది, ఇమేజ్ పెరిగే కొద్ది మ్యాక్సిమం ఒక ఆ! 2 3 చేస్తారు అంతే. ఇప్పుడు మనం అంతా ఎందుకు చేస్తామండి, ఎన్ని చేస్తాం చెప్పండి. ఒకటి బిల్డ్కి ఒక స్టేజ్ పెట్టుకుంటాము మహా హ్మ్. అయితే, ఇంకొకటి వచ్చి డిపెండెన్సీస్కి, ఇంకొకటి వచ్చేసి ఆపరేషన్స్కి, హ్మ్. ఇంకొకటి వచ్చేసి డెప్లైకి, దీనికి వాడతాం అంతే. హ్మ్. డెప్లై అంటే డెప్లై కాదు, ఏదైనా మనం ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు హ్మ్. దానికి సంబంధించిన కమాండ్స్ వాడతాం అంతే. హ్మ్. మ్యాక్సిమం 2 3 4 పెట్టుకోవచ్చు అండి స్టేజెస్, హ్మ్. అలాగనమాట. ఓకే. ఫైనల్గా మనం ఎన్పిఎం స్టార్ట్ చేయడానికి, ఎన్పిఎం రన్ చేయడానికి ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. హ్మ్. ఎన్పిఎం ఇన్స్టాల్, ఎన్పిఎం లింక్, రన్నింగ్. సో అలాగా హ్మ్. 3 4 స్టేజెస్ పెట్టుకుంటాము. ఇక్కడ చూడండి వర్కింగ్ డైరెక్టరీ ఇలా పెట్టాం కదా. సో ఈ హ్మ్. ప్యాకేజ్ స్టార్ట్ చేశారని కాపీ చేసాం, ఎక్కడ నుంచి కాపీ చేసాం, లోకల్ నుంచి కంటైనర్లో కాపీ చేసాం కదా. సో హ్మ్. తర్వాత ఏం చేస్తున్నామంటే మనము ఈ సెట్ ప్రోగ్రెస్ ఫాల్స్ అని చెప్పేసి మనము ఈ నోడ్ మాడ్యూల్స్ని కాపీ చేస్తున్నాం. హ్మ్. ఓకే. నోడ్ ఏంటి మాడ్యూల్స్ అవి నోడ్ మాడ్యూల్స్? అది బిల్డ్ అయినప్పుడు ఎన్పిఎం రన్ బిల్డ్ అని కొట్టినప్పుడు, ఎన్పిఎం ఇన్స్టాల్ అని కొట్టాం కానీ ఈ నోట్ మాడ్యూల్స్ డౌన్లోడ్ అయిపోతాయి. ఎక్కడి నుంచి అంటే రిమోట్ రిపాజిటరీ నుంచి. హ్మ్. ఓకేనా, ఆ నోట్ మాడ్యూల్స్ మనం కాపీ చేస్తున్నాం. హ్మ్. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, టెస్ట్కి ఏం చేస్తున్నాం అంటే టెస్ట్ కావాల్సిన కొన్ని కమాండ్స్ రన్ చేస్తున్నాం. ఏంటంటే ఎన్పిఎం రన్ లింక్, ఎన్పిఎం రన్ సెటప్, ఎన్పిఎం రన్ టెస్ట్. ఓకే. టెస్ట్కి సంబంధించిన కొన్ని కమాండ్స్ దేని మీద రన్ చేస్తున్నాం అంటే అది కంటైనర్లో. హ్మ్. ఓకే, అండ్ దెన్ చూడండి ఇక్కడ కాపీ డాట్ డాట్ అని ఇచ్చాం, హ్మ్. ఆల్ ఫైల్స్ కాపీ చేసేస్తున్నాం. తర్వాత బేస్ రిలీజ్ అని ఇచ్చాం, బేస్ అండ్ రిలీజ్ అని చేసేసి ఎజికల్ డిపెండెన్స్ అని ఇచ్చేసేసి ఒక నోడ్ మాడ్యూల్స్, ప్రాడ్ నోడ్ మాడ్యూల్స్, ఇక్కడ ప్రాడ్ నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాడ్ నోడ్ మాడ్యూల్స్ మళ్ళీ ఇంకో దాంట్లోకి దాంట్లోకి డాట్ నోడ్ మాడ్యూల్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం, హ్మ్. కాపీ చేస్తున్నాం. కాపీ చేసేసి ఏం చేస్తున్నాము, మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేస్తున్నాం, ఎన్పిఎం రన్ స్టార్ట్ అని చెప్పేసి. హ్మ్. సో దీనివల్ల మనకి ఏమంటే మనకు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అన్నీ ఒకే చోట, అన్నీ ఒకే ఇమేజ్లో పెట్టినాం అనుకో, ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇది పోయింది అనుకోండి, అది ఇబ్బంది అవుతుంది. ఒక హ్మ్. ఇమేజ్ పోయినా, ఒక ఫైల్స్ అన్ని పోతే మళ్ళీ మనకి ఇష్యూ అవుతుంది కదండి. Excuse me. అది ఇష్యూ అవుతుంది కదండి. సో అందుకని చెప్పేసి ఓకే. సో అర్థమైంది కదండి. హ్మ్. Yep. Empty stage Docker file is fine. So what else we have? Docker compose అండి, Docker compose. హ్మ్. Docker compose గురించి ఒకటి చెప్పేస్తాను. సో
డాకర్ కంపోజ్ అంటే ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు రన్ సర్వీసెస్ ఏ సర్వీసెస్ ని ఒకటేసారి రన్ చేయాలి, ఒకటేసారి బిల్డ్ చేయాలి, అప్ చేయాలి అంటే ఏంటి డాకర్ టు కంపోజ్. రన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మనకు వెబ్ సర్వీస్ ఉంది, ఈబీ సర్వీస్ ఉంది, ఇలా ఉంటాయి కదా. సో ఇఫ్ యూ వాంట్ టు రన్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ నంబర్ ఆఫ్ అట్ ఏ టైమ్ వి యూస్ డాకర్ కంపోజ్ అండి. ఓకే. ఓకే ఫైన్. ఓకే. ఐఎమ్ ఇన్స్టాలింగ్ డాకర్ కంపోజ్ అండి. ఓకే. నో సచ్ ఫైల్ డైరెక్ట్గా. సూడో అది ఆర్ఎంఎస్ రిమూవ్ అవుతుంది కదండి, అదేంటి అది? వెయిట్ అండి, ఇది ఇష్యూ వస్తుంది, ఇన్స్టాలేషన్కి ఇవ్వలేదు, నేను వేరే చూస్తున్నాను. చెకింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, sudo apt install docker compose. Install docker desktop ఇది కాదు. ఇది డాకర్ కంపోజ్ సంబంధించింది. డాకర్ కంపోజ్ ఫైల్ వచ్చేసి docker-compose.ml లేకపోతే compose.ml అని మనం ఫైల్ క్రియేట్ చేస్తామండి. డాకర్ పైన ఒక నిమిషం చెప్పండి. డాకర్ compose.ml ఫైలా ఆర్ ఒక్క నిమిషం మరి కాల్ వస్తుంది. ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್, ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಬರೋಡಾ ಥ್ರೂ ಕಾಲ್ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ನನ್ನ ಹೆಸರು ವಿದೇಶ್ ಅಂತ. ಅನಿಲ್ ಕುಮಾರ್ ಸರ್ ಅವರ ಮಾತಾಡ್ತಿರೋದು. ಸರ್ ಕೇಳಿಸ್ತಿದ್ಯಾ? ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. EMI-ಗೋಸ್ಕರ ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ವಾ, ನಾನು ಪೇ ಮಾಡ್ತೀನಿ, ಪರವಾಗಿಲ್ಲ, ನಾನು ತಗೊತಾ ಇದ್ದೀನಿ. ಇವಾಗ ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಯಿತು, ನನ್ನ ಸ್ಯಾಲ್ರಿ ಇಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ಯಾಲ್ರಿ ಬಂದಿಲ್ಲ, ಪೇ ಮಾಡ್ತೀನಿ, ಪರವಾಗಿಲ್ಲ. ಯಾವಾಗ ಪೇ ಮಾಡ್ತೀರಾ ಸರ್? ಡೇಟು ಈ ಮಂತ್ ಅಂದರೆ 25th ಒಳಗಡೆ ಪೇ ಮಾಡ್ತೀನಿ. ಸರ್ 25th ಅಂದರೆ ತುಂಬ ಡೀಲ್ ಆಗ್ತಿರುತ್ತೆ. ಟೆಕ್ಸ್ಟ್ ಅಲ್ವಾ ಇರೋದು? ಅಲ್ವಾ, ನಾನು 7,000 ಓನ್ಲಿ ರಿಮೈನಿಂಗು, ಎಲ್ಲ ಪೇ ಮಾಡಿಬಿಟ್ಟೆ ಸರ್. ರಿಮೈನಿಂಗ್ 7 ಅದು ಪೇ ಮಾಡ್ತೀನಿ, ಪರವಾಗಿಲ್ಲ, ಮಾಡ್ತೀನಿ. ಓಕೆ ಸರ್, 20 ಪೇ ಮಾಡ್ತೀರಾ? ಎಷ್ಟು ಪೇ ಮಾಡ್ತೀರಾ? ಫಂಡ್ಸ್ ಅರೇಂಜ್ ಮಾಡಿಕೊಂಡು ಫೋನ್ಪೇಯಲ್ಲೇ ಮಾಡ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದರೆ ನನ್ನ ಅಕೌಂಟ್ಗೆ ಹಾಕ್ತೀನಿ. ಸ್ವಲ್ಪ ಬಿಜಿ ಆಗಿದ್ದೀನಿ, ಆದಮೇಲೆ ಕಾಲ್ ಮಾಡೋಣ ಪ್ಲೀಸ್. ಓಕೆ ಸರ್, ಇನ್ನೊಬ್ರು ಏಜೆಂಟ್ ಕಾಲ್ ಮಾಡ್ತಾರೆ, ಅವಾಗ ಡೀಟೇಲ್ಸ್ ಹೇಳಿ, ಓಕೆನಾ ಸರ್? ಆಯ್ತು. చూడండి, డాకర్ కంపోజ్ గురించి కదా మాట్లాడుతున్నాం. ఇది అడుగుతున్నారు మీరు. అదే డాకర్ కంపోజ్ ఫైల్ ని ఎలా క్రియేట్ చేస్తారు అని అడిగారు. అదే డాకర్ కంపోజ్ -.yaml అని చెప్పేసి మనం క్రియేట్ చేస్తాము. ఇక్కడ చూడండి, compose.yaml అని అంటే అలా కూడా క్రియేట్ చేయొచ్చా? yes, compose.yaml, docker-compose.yaml అని చెప్పేసి మనం క్రియేట్ చేయొచ్చు. బట్ ఇన్స్టాలేషన్ చూస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే. ఇన్స్టాల్ డాకర్ కంపోజ్. sudo apt install docker -compose -y అవుతుంది. So docker compose I have installed అండి. So if you want to check, we can check that docker compose. ఏదో ఒకసారి డాకర్ sudo docker apt install. Yes, I'm simply installing sudo apt install docker. Okay. So docker compose we have installed అండి, and then we will check how we have to use the docker compose file అండి. See, this is a docker compose file. So it has services. Under the services we can create a number of services like front end and the front end port or network. We discussed earlier, right? This is the network. So this is how we can create networks dynamically.
right? Dynamically we can give in the compose.yml file. Mm. Okay, fine then. And then afterwards, backend one image we are given. For backend anyways, we need some data volume, right? For backend we need Mm. volume, right? So this volume we giving like one path we are setting up like /etc/data, and then this is a path, and then network I am giving. We've already given some network type back hyphen tier and front hyphen tier. So for the backend we are using the network called back hyphen tier and then afterwards we are creating one volume this is db-hyphen data, Mm. and under this volume we are creating drivers as well, and then we are giving the size as well, so like some 10 GB we are giving. Okay, so yep, and then config http config external true. So we are accessing outside that config also we are setting it up here, and then server certificate. Okay, సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే హెచ్డిటిపిఎస్ ఈ సర్టిఫికేట్స్ సంబంధించి కూడా ఇక్కడ ట్రూ పెట్టేసినాం. ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ అండ్ టైర్ అని చెప్పి ఫంక్షన్ లాగా తీసుకున్నాం. సో ఇది మనం ఒకసారి రన్ చేసి ఆఫ్ చేసి చూపిస్తానండి. ఓకేనా, Mm. మీకు అర్థమైంది కదా? అంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ Number of services we can create in and ఎస్. ఇది మల్టీ డాకర్ ఫైల్ కదా అండి? నో, దిస్ ఇస్ డాకర్ కంపోజ్ ఫైల్. ఓకే, అప్పుడు ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు కంపోజ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు రన్ నెంబర్ ఆఫ్ యూజర్స్, బట్ వై ఇంట్రడ్యూస్డ్ డాకర్ మల్టీ డాకర్ ఫైల్స్ అండ్ డాకర్ ఫైల్? మీకు అర్థం కాదని విషయం నాకు అర్థమైంది. డాకర్ కంపోజ్లో మనం నంబర్ ఆఫ్ సర్వీసెస్ యూజ్ చేస్తామండి. నంబర్ ఆఫ్ సర్వీసెస్ అప్ చేస్తాం. ఓకే, ఒకేసారి మనం ఇమేజ్ని మనము బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. డాకర్ కంపోజ్ అని కొడితే ఏదైతే మనం ఇమేజ్ ఇచ్చామో దాంతోనే రన్ అయిపోయి ఇమేజ్ క్రియేట్ అయిపోయి కంటైనర్ కూడా క్రియేట్ అయిపోతుంది డాకర్ కంపోజ్ ఫైల్ ద్వారా. అదే మల్టీ కంటైనర్ డాకర్ ఫైల్ ద్వారా ఏంటంటే మనం డిపెండెన్సీ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి మనకి ఏం క్రియేట్ అయితే చెప్పండి, ఫైల్స్ క్రియేట్ అయితే కదా, బైనరీ ఫైల్స్. ఆ ఫైల్స్ని మనము ఒకే ఇమేజ్ లో పెట్టుకునేది కంటే ఇఫ్ యూ మెయింటైన్ సమ్ డిపెండెన్సీ ఇమేజెస్, ఒకవేళ ఆ ఇమేజ్ పోయినప్పటికి కూడా మనకు ఒక బ్యాకప్ ఉంటుంది. ఈ ఇమేజ్ లో ఉంటుంది మొత్తం డేటా. సో ఫైనల్ గా ఒక 2-3 ఇమేజ్లు పెట్టుకొని ఆ ఇమేజ్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న డేటాని ఫైనల్ గా ఒక ప్రొడక్షన్ కి సంబంధించిన ఒక ఇమేజ్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ ఇమేజ్ ఒక్కసారి అన్ని ఫైల్స్ దాంట్లో డిపెండెన్సీ కాపీ అయిన తర్వాత దాన్ని ఒకసారి డైరెక్ట్ డిప్లాయ్ చేసినామంటే మనకు సైజ్ తగ్గుతుంది. మనకు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది, ఒకటేసారి ఈజీగా రన్ అప్ అవుతుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్ అండి. మనకు లేయర్స్ తగ్గుతాయి కదా. పైన క్లియర్ అయింది కదా? ఓకే. సో కంపోజ్ ఎందుకంటే డైరెక్ట్ గా ఇమేజ్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ క్రియేట్ అయిపోతుంది. యా, someone wants to join the call. Who is that? సార్ నాది అరుణ గారు ఇప్పుడు జాయినింగ్ ఫ్రమ్ ది సిస్టమ్ అండి. ట్యాబ్ నుంచి ట్యాబ్. ఓకే, యు ఆర్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ మొబైల్ టు ట్యాబ్. ఓకే, ఇదేంటంటే అప్ చేయడం కంపోజ్. ఎస్, డాకర్ ఐఫోన్ కంపోజ్ అప్ అని కొట్టగానే మనం ఏమైనా సర్వీస్ ఉన్నాయో ఆ సర్వీస్ అన్ని రన్ అవుతాయి. డేటా అని చెప్పేసి ఇచ్చాం కదా, ఆ డేటా అది రన్ అవ్వట్లేదు. కోఎగ్జిస్టెంట్ డ్రైవర్ ఫ్లాకర్ అని చెప్పేసి ఇస్తుంది. వాల్యూమ్ ఏదైతే ఉందో వాల్యూమ్ తీసేస్తామండి, ఎందుకంటే అది టైం తీసుకుంటుందండి, స్పేస్ తీసుకుంటుంది. వాల్యూమ్ 2 GB ఇచ్చామంటే అది తీసుకోవట్లేదు. ఫ్లక్కర్ సంబంధించి ఆ డ్రైవర్ ఫ్లక్కర్ అని ఇచ్చాం కదా, ఆ డ్రైవర్ మన దగ్గర లేదు. సో బెటర్ ఐ లీవ్. ఓకే, I'll make it so okay, I have deleted that, and then again I'll compose up on I'll make it the compose up. Okay, now then compose again. The issue has come back and no declaration found in volume creation. So declaration ledantundi, volume kuda delete chestam. Volume declaration issue na
ఓకే. వాల్యూమ్ అంటే అక్కడ వాల్యూమ్ డిలీట్ చేసాం కాబట్టి ఈ వాల్యూమ్ కూడా డిలీట్ చేయాలి. లేకపోతే ఇది ఇక్కడ డిక్లేర్ చేసాం కదా, అది తీసుకోవాలి. జస్ట్ నెట్వర్క్ వరకు ఇస్తున్నాం, వదిలేస్తున్నాం. ఓకే. ఇక్కడ చూడండి. So the image for the service you are trying to recreate has been removed. If you continue, volume data could be lost. Consider the okay. Full access denied. Example web app. Docker login denied. సో ఓకే అండి. సో ఇది కొంచెము ఇష్యూ ఉంది దీంట్లో. ఏంటంటే డాకర్ లాగిన్ డినైడ్ అంటే, డాకర్ లాగిన్ అంటే ఈ డాకర్ అప్ ఎగ్జాంపుల్ వెబ్ అనేది ఏదో ఉందో ఇది మనకి యాక్సెస్ లేదండి. అందుకని చెప్పేసి వేరే ఇమేజ్ తీసుకోవాలి. నా డాకర్ హబ్ ఉంది కదండి, దాంట్లోకి పోయి ఒక ఇమేజ్ తీసుకుంటాను ఇప్పుడు. లేకపోతే ఇక మన లోకల్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా. sudo what is the command to check the images అండి? sudo docker images. సో మనకు సక్సెస్ఫుల్ గా రన్ అయిన ఇది ఏంటంటే ఎన్జినిక్స్ కదా, ఎన్జినిక్స్ బిజీ బాక్స్. బిజీ బాక్స్ బ్యాక్ ఎండ్ ఇస్తాను నేను. docker compose.yaml బిజీ బాక్స్ బ్యాక్ ఎండ్ ఇస్తాను. సో ఇంకోటి మనకి ఇందులో ఏది ప్రాపర్ గా రన్ అయిందంటే ఉబుంటు అపాచిటీ ఇది రన్ అయింది కదా ప్రాపర్ గా. ఓకే. సో ఇది ఏదైతే మనం ఇమేజ్ ఇస్తున్నామో ఆ ఇమేజ్ డాకర్ హబ్ నుంచి వస్తుందండి. ఆ డాకర్ హబ్ లో లేకపోతే ఇది ఫస్ట్ లోకల్ నుంచి తీసుకుంటుంది. ఫస్ట్ చూడండి, కంటైనర్ క్రియేట్ అయిపోయింది. సో యాక్చువల్లీ ఇంతకుముందు మనం మెన్షన్ చేసిన ఇమేజెస్ కి కంటైనర్ గా క్రియేట్ అవ్వలేదు. ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే అది మనకు దానికి డాకర్ హబ్కి మనకి యాక్సెస్ లేదు, అందుకనే క్లియరా. సో ఇప్పుడు మనకు 2 కంటైనర్లు క్రియేట్ అయినాయి, ఫ్రంట్ ఎండ్ ఒకటి బ్యాక్ ఎండ్ ఒకటి, 2 కంటైనర్లు క్రియేట్ అయినాయి. ఓకే. సో జస్ట్ మనం ఒక ఇమేజ్ నేమ్ ఇవ్వడం చేత ఒక కంటైనర్ క్రియేట్ అవ్వడం, డాకర్ ఇమేజ్ బిల్డ్ అవ్వడం. డాకర్ ఇమేజ్ అయితే ఉండాలండి, డాకర్ ఇమేజ్ లేకపోతే అవ్వదు. డాకర్ ఇమేజ్ ఇస్తే అది కంటైనర్ క్రియేట్ అయిపోయి అప్పోతుంది. ఓకేనా, క్లియర్ అండి? అర్ణ గారు యువర్ బ్యాక్ మీరు ఓకేనా? ఇప్పుడు మీరు ఇంకా పెళ్లిలోనే ఉన్నారా? పెళ్లిలోనే ఉన్నాను సార్. ఓకే ఫైన్ దెన్. We are also wrapping it up actually. Today మనం డిస్కస్ చేసిన డాకర్ ఫైల్స్, మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్స్, డాకర్ కంపోజ్ అండి, మల్టీ కంటైనర్ డాకర్ ఫైల్, డాకర్ నెట్వర్క్ కూడా డిస్కస్ చేసాం కదా. డాకర్ నెట్వర్క్ చేసామండి, జస్ట్ వాట్ ఈస్ వాట్. సో అంటే వాట్ ఈస్ వాట్ అంటే డాకర్ నెట్వర్క్ లో బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ చేసాం కదా, ఆల్రెడీ చేస్తున్నాం కదా. ఓవర్లే నెట్వర్క్ అంటే అదే మనకు డాకర్ క్లస్టర్ క్రియేట్ చేయాలి. నిన్న మనం ఇది డాకర్ స్వామ్ చేసామా? నేనేం చేయలేదండి, జస్ట్ డిస్కస్ చేసాము నెట్వర్క్ అంతేను. ఓకే, జస్ట్ రైట్ డాకర్ స్వామ్ వర్షన్ అంటే I haven't installed Docker Swarm. Okay, fine. So tomorrow Max ఒక క్లాస్ తీసుకుని డాకర్ ని కంప్లీట్ చేద్దామండి. ఓకే. sudo docker ps అని కొట్టగానే కంటిన్యూస్ రన్ అవుతున్నాయి. సో ఇది ఏదైతే క్రియేట్ చేసామో సో
సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పాను చూస్తారా, క్రియేట్ అని చూడండి. అపాచ్ టు క్రియేట్ అయింది ఫ్రంట్ ఎండ్. అపాచ్ టు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ బీజీ వర్క్స్ ఇచ్చినట్టున్నా కదండి. బీజీ వర్క్స్ అపాచ్ బ్యాక్ ఎండ్ ఇచ్చినాం. సో ఇలాగా మనం ఇమేజ్ ఇచ్చాం కదా, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అదేంటండి NGINX అంటే ఏంటండి? అది ఇమేజేనా అండి? వెబ్ అప్లికేషన్, అది వెబ్ సర్వర్. ఓకే, వెబ్సైట్. nginx అంటే ఇలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అపాచీ 2 తెలుసు కదా మీకు, అలా ఉంటుంది. nginx కూడా, nginx ఇన్స్టాల్ చేసి యాక్సెస్ చేసి చూపిస్తారండి. మళ్ళీ రేపు చూపిస్తాను, రేపు నాకు గుర్తు చేయండి. అంతేకాకుండా మీకు ఏదైతే క్వశ్చన్స్ చెప్పానో ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయండి రేపు. ఓకే, అలాగే. ఓకే, డాకర్ రేపు క్లాస్ తీసుకుంటాను. అది డాకర్ క్లాస్ పడుతుంది. ఆ క్లాస్ పట్టింది, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ మనం టెరాఫామ్ అలాగా వెళ్దాం. టెరాఫామ్ కోకోనట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫైన్. అండ్ టెరాఫామ్ తర్వాత మనం వీగోనా గో టు క్లౌడ్ అండి. ఓకే. ఓకేనా మంజు గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు? లేదండి, ఎక్స్ప్లోర్ అయ్యి కావాలంటే రేపు అడుగుతాను. గ్రేట్ అండి. అది చెప్పండి. ఏం లేదు, రికార్డ్ చేశారు కదా, ఎక్స్ప్లోర్ అయ్యి రేపు అడుగుతాను. సో దట్స్ ఫైన్. మీకు స్నోఫ్లేక్ గురించి ఏమైనా ఐడియా ఉందా అండి? ఫ్లేక్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియదు నాకు. స్నో అది ఇది ఏ టూల్ అనేది నాకు అర్థం కాలేదు. DB అప్గ్రేడేషన్ అండి. స్నోఫ్లేక్ ఆరకిల్ DB అప్గ్రేడేషన్ స్నోఫ్లేక్ అన్నమాట. ఓకే, ఆరకిల్ DB నంబర్ ఆఫ్ ఉంటాయండి. DB నాకు తెలిసింది MySQL, PostgreSQL అంతే మ్యాక్స్ వర్క్ చేసిన. ఆరకిల్ DB అంటే మనం డేటా స్టోర్ చేసుకోవడానికి ఆరకిల్ DB యూజ్ చేస్తాం కదా.